మంచిర్యాల నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఒక్కరోజు మెరుపు సమ్మెకు దిగారు. మంచిర్యాల పట్టణంలోని నగరపాలక సంస్థ కార్యాలయం విధులు బహిష్కరించి ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ కార్మికులకు వెంటనే 3 నెలల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు కార్మికులకు ప్రతిరోజు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు తమ పనితీరును మార్చుకోవాలని డిమాండ్ చేశారు. కార్మిక సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తానని హెచ్చరించారు. కార్మిక సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సార్ మేము వచ్చి ఇప్పటికి 22 సంవత్సరాలు దాటింది సార్. అప్పటి నుండి ఏ కమిషనర్ ఏ ఆఫీసర్ వచ్చినా గానీ మాకు ఫస్ట్ నుంచి 5 తారీఖు లోపే జీతాలు పడేది సార్. తర్వాత మేడం ఉన్నప్పుడు కూడా 5 తారీఖు లోపే జీతాలు వేసిండు. తర్వాత ఈయన వచ్చినా కానీ సార్ ఇప్పటికి 3 నెలల పాటు మాకు జీతాలు లేవు. ఈ నెలతో 3వ నెల నడుతాం సార్. అప్పటి నుండి ఇప్పటి వరకు జీతాలు లేవు. ఇంట్లో మేము కిరాయిలు ఉన్న వాళ్ళము, మా సంతీలు ఎవరికి లేవు సార్. ఇక్కడ కిరాయిలు ఉంటే కిరాయిలు ఉన్న వాళ్ళు ఆ బోలు బయట వారేస్తారు. మీరు ఇంకా ఈ నెల రాలేదా, మీకు ఫస్ట్ వారికి జీతాలు వస్తాయి, 5 తారీఖే జీతాలు వస్తాయి కదా, మీరు 3 నెలల పాటు జీతాలు లేకుండానే మీరు ఉంటాలా అంటే మాకు దుకాణాలలో కిరాణం సామాన్ కాడ కూడా బంద్ చేసిండు సార్. ఇంటికాడ డిసి బిల్లు డిసి కూడా కాదు, ఏది లేక మాకు ఇబ్బందులు పడుతున్నాం సార్. ఇప్పటికి 3 నెలలు అయితే జీతాలు లేక కమిషనర్ని అడుగుదామంటేనేమో ఆఫీసులోకి పోతే మీరు ఇప్పుడు రావద్దు, మీరు 3 తర్వాత రావాలి, 3 తర్వాతనే మీరు మాట్లాడాలి అని అన్నాడు. కార్మికులకు కూడా ఎప్పుడు దొరికితే అప్పుడు మాట్లాడాలని మాకు కూడా రూల్స్ పెడితే సార్. ఈ రోజు మేము 4 గంటలకు లేచి వస్తున్నాం సార్. 4 గంటలకు లేచి 1 దాకా డ్యూటీలో చేస్తున్నాం. 1 తర్వాతనే మేము డ్యూటీ అయిపోయినాక పోయి అడిగితే కూడా 3కి రావాలి 4కి రావాలంటే దూరూపాలు ఉన్నారు. ఇక్కడ కిరాయిలు ఉన్నాం, డ్యూటీ చేసి ఎప్పటిదాకా ఉంటాం సార్. ఆ వాసంతో మేము ప్రతి ఒక్కటి ఏది చచ్చినా ఏదైనా మేము చేయాలి సార్. ఈ రోజు మాకు జీతాలు ఇచ్చినాకేమో లేవు. అన్ని జీతాలు అందరికీ ఇవ్వచ్చు, అన్ని చేయొచ్చు. మున్సిపాలిటీ అనే వరకే చిన్న చూపు చూస్తారు సార్. మమ్మల్ని మేము పోతే మాకు సరైన సమాధానం చెప్పలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ ఏమంటానంటే నేను రాను, అదే వచ్చి చెప్పండి సార్. మీరు మాకు చెప్తే మేము వెళ్ళిపోతాం డ్యూటీలకు అంటే మేము రాము. మీరేం చేస్తారన్న మొండిగా అయినా తయారైంది సార్. ఏ ఆఫీసర్ కూడా మమ్మల్ని ఇప్పటి వరకు ఇట్లా చేయలేదు సార్. మేము పోయి సార్ మా సమస్యకి ఇట్లా ఉందంటే వెంటనే 1 రోజు 2 రోజులు దానికి టైం పెట్టిండు, చాలు చేసిండు సార్. ఆయన అప్పుడు 4 డ్రెస్సులు ఇచ్చేది ఉంటే 2 డ్రెస్సులు ఇచ్చింది సార్. చెప్పులు ఇప్పటి వరకు దిక్కేలేవు మాకు. అన్నానికి నిన్న తువాలాలు ఇచ్చింది సార్. ఇది 2 తువాలని నిన్న ఇచ్చేలాయి. ఇంకా వాళ్ళకి ఇయ్యనే లేదు అక్కడ తువాలని. ఒకటి సీపూర్లు కానీ అన్నిటికీ మరి మున్సిపాలిటీ ఆదాయం లేదని కదా సార్. మంచిర్యాల మున్సిపాలిటీ బెస్ట్ అవార్డు వచ్చింది. మంచిర్యాల కార్మికులు చేస్తేనే వచ్చిందా, లేకపోతే ఆఫీసర్లు నౌకరీ చేస్తే వచ్చిందా సార్? మాకు ఎంతకన్నా నిన్న నా కుండలు బోలు బయట వారేసింది సార్. కావాలంటే రాని నా ఇంటికి అక్కడ నేను ఆ వీడియో తీసుకొని పోయి నా బోలు బయట ఉన్నాయో లేదో చూపెడతా. నాకు ఇవాళ అంత బాధ ఎందుకు సార్? నేను ఇన్ని సంవత్సరాలు పట్టి నేను ఇంత గట్టిగా నేను మాట్లాడాలి. నాకు ఇప్పుడు అంత దుఃఖం ఉన్నది సార్. నాకు రేపు గాని ఎల్లుండి గాని జీతాలు పడతాయని అన్నప్పుడే ఆ సార్ వచ్చి మాకు హామీ ఇస్తేనే రేపు ఇవాళ పనులు చేస్తాం. లేదు అని అంటే ఇవ్వాల్సింది ఇది సమ్మె ఇట్లనే కొనసాగిస్తాం సార్. ఆయన ఏమన్నా చేసుకొని.